హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేదా టీవీ. నేను మీ అంజలి. ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, చాలా వరకు ఈ పిట్టలు మనకి కనిపిస్తూనే ఉంటారనమాట. సో ఆగస్ట్ 15th మన ముందుకి హుషారు పిట్టలు అంటూ రాబోతున్నారు. సో ఆ టీం మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హలో టీం, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఫుల్ నాకు తెలిసి మీరు అందరూ ప్రమోషన్స్లో ఎంత బిజీగా ఉన్నారు అని అంటే, మీ కంటెంట్ ఒకవేళ ఎవరైనా మిస్ అయిపోతారు ఏమో అనుకొని మీరు మొత్తం ఇంకా ఫీడ్ మొత్తంలో మీరే వస్తున్నారు. ఆల్మోస్ట్ మా సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరి ఫీడ్ లో హుషారు పిట్టలు సాంగ్స్. సో విల్ స్టార్ట్ విత్ చరణ్ గారు. సార్ ఎలా ఉన్నారు? ఓకే సార్, హుషారు పిట్టల గురించి అంటే లైక్ సాంగ్ రిలీజ్ అయింది, ఈవెన్ ట్రైలర్లో కావచ్చు, టీజర్లో. సో మ్యూజిక్కి సంబంధించి చాలా అప్లాజ్ వస్తుంది అండ్ చాలా అట్రాక్టివ్ క్యాచీగా ఉంది. సో చెప్పండి, ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు సో వాట్ వాస్ ద పాయింట్? మిమ్మల్ని ఓకే ఇది చేద్దాం, మనం దీంతో వెళ్దాం అనుకున్నాం. ఇది స్టోరీ కాకుండా సినిమానే నా ముందుకు వచ్చింది. సినిమా కంప్లీట్ చేసి తీసుకొచ్చారు వాళ్ళు. తర్వాత ఏదో చిన్న చిన్న అవి క్లైమాక్స్ షార్ట్స్ ఏదో తీశారు, కానీ ఆల్మోస్ట్ సినిమా అంతా ఉంది నా దగ్గరే. ఓకే. సో ప్రతిదాన్ని మనం కథగా విని స్క్రిప్ట్గా చదివి మనం ఒకటి ఊహించుకొని మనం మన మన విజన్లో మనం సినిమాను ఊహిస్తాం కదా. అది వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత నేను అప్పుడు అనుకున్నంత లేదే అని డిసప్పాయింట్ అయ్యేది చాలా సినిమాలు ఇప్పటిదాకా. ఇక్కడ నాకు భిక్ష ఆ ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే తీసిన సినిమానే చూపించాడు ఫస్ట్. ఓ, ఆయన చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. అంటే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ని ఏదేదో అనుకున్నారు, వాళ్ళకు ఫిక్స్ అవ్వక వాళ్ళు సినిమా తీసుకుంటూ వెళ్ళారు. ఓకే. నేను పాటలు చేసిన తర్వాత ఆ సినిమా చూసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తానో సినిమాకి పాటలు కూడా అలాగే ఆ విజువల్స్ చేసినాయి మీ పాటలు. సో అతను తర్వాత నేను ఎడిటింగ్లో చూస్తే మెయిన్గా క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది, శుక్రవారం సాంగ్ ఒకటి, క్లైమాక్స్ సాంగ్ ఒకటి. థియేటర్లో చూసినప్పుడు నేను పాటలు తీసిన తర్వాత మనోడు తీసుకెళ్ళి షూట్ చేసాడేమో అన్నట్టు అనిపించింది. అంటే అంత క్లారిటీగా ఉన్నాడు. అప్పటికి ఆయన దగ్గర ఒక లిరిక్ లేదు, ట్యూన్ లేదు, ఆ యాదే లేదు అనే పాట అయితే అప్పుడు చిరంజీవి అన్న రాశాడు పాట. ఆయన మైండ్లోంచి ఏమొస్తుందో ఆయనకు తెలియదు. సో నేను ఎలాంటి ట్యూన్ చేస్తానో ఆయనకి తెలియదు, కానీ అది ఆల్రెడీ తీసి పెట్టుకున్నాడు ఫుటేజ్. ఎలా సార్, ఎలా సాధ్యమైంది సార్? అంటే ఆయన ఏమి చేయకుండా, సార్ ఒక్క నిమిషం, ఆయన ఏమి చేయకుండా మీరు ఆల్మోస్ట్ విజువల్స్ అన్ని తీసేసి కంప్లీట్ చేసి ఇచ్చారు కదా, ఎలా? హౌ హౌ ఇట్ పాసిబుల్? అంటే ఆడే ఒక మన ఇది కట్ చేస్తే సాంగ్లు కాదు కదండి, ఇది కంటెంట్లోనే సాంగ్లు కాబట్టి నాకు ఈ సిచ్యువేషన్లో నేను ఏం విజువల్స్ రాయాలి, ఏం విజువల్ తీయాలి తీసుకున్నా. దీని తగ్గట్టే ఏ లిరిక్ వాడాలి, ఏం ట్యూన్ రావాలని ముందే మనకు ఐడియా ఉంటుంది. కానీ వాళ్ళు ఇంకొకటి బిజీ ఏంటంటే విజువల్స్ చూసిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కానీ లీడర్ బాగా దాటరు, దానికే కట్టుబడి ఉంటారు. అదో ప్లస్ నేను విజువల్స్ ఉన్నాయి ఆల్రెడీ. యాదే లేదా పాట థియేటర్లో చూసినప్పుడు అండి, అసలు ప్రతి లైన్కి ప్రతి మ్యూజిక్ బిట్కి అసలు అక్కడ ఎలా అంటే ఒక 5 నిమిషాల్లోనే మనోడు స్టోరీ అంతా చెప్పినట్టే ఉంటుంది సినిమా. అంటే అప్పటిదాకా ఉన్న సినిమా వేరు, ఆ పాట వచ్చాక ఎంత గౌరవం రెస్పెక్ట్ డైరెక్టర్ మీద పెరుగుతుంది మనకి. అంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా నాకే నా పాటలు నేను అంతకుముందు సినిమాలు చేసినప్పుడు కూడా మనం అంత బాగా పాటించాం, వీళ్ళేంద్ర ఇలా తీశారు అన్నట్టే ఉండేది. తను ఏం తీయగలుగుతాడో, తన పరిధి ఎంతో, ఆ సినిమాకి ఏం కావాలో అందులోనే ఆయన నాతో మ్యూజిక్ చేయించాడు. నేను ఒకవేళ బార్డర్ దాటేసి నేను ఏదో హెవీగా పోయినా కూడా నన్ను పోనీయకపోయేవాడు. లేదు నా సినిమా వద్దు, ఈ సినిమాకి ఇంతవరకే కావాలి, నాకు ఇంతే కావాలి. సో ఆ క్లారిటీలో అతను ఉన్నాడు కాబట్టి నాకు హుషారు పిట్టలనే సినిమా మొదటిసారి అంటే నేను నా సినిమా గురించి చూసిన తర్వాత, బిఫోర్ మనం ఊహించుకొని ఏదో పెట్టేస్తాం, పోస్టులు పెడతాం, అందరికి చెప్తాం. సినిమా చూసి వర్క్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ చూసి ప్రివ్యూ చూసినందుకు కూడా ఒక ఆనందంతో అప్పుడు సురేష్ బాబు గారు ఎవరు లేనప్పుడే నేను దీని గురించి ఒక పాజిటివ్ పోస్ట్ పెట్టాను. తన పక్కన మేము ఇద్దరం డిటిఎస్ థియేటర్లో నిలబడి, ఈ సినిమాని హుషారు పిట్టలైన పేరుని భిక్షుని మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా ఎవరైనా పెద్దోళ్ళ చేతులు పడితే ఇది వేరే లెవెల్లో వెళ్తుందని చెప్పి అప్పుడే నేను పెట్టేదానికి. సో అంటే అలాంటి ఒక నమ్మకాన్ని, నాకు ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని కలిగించిన మొదటి సినిమా ఇది. ఓకే, నాకు తెలుసు మీరు చేసిన సినిమాస్లో ప్రమోషన్స్ కూడా రావడం ఇదే అనుకుంటా కదా. ఈ సినిమా చూసారా సార్, మార్చేశారు మొత్తానికి మీరు. సో భిక్షు రమ్మంటే నేను ఎక్కడికైనా పోతా. అంటే సినిమా అతను నాకన్నా మా అందరికన్నా ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి, ఈ సినిమా థియేటర్లో రేపు ఆగస్టు 15 రోజు అంత గొప్పగా రిలీజ్ అవ్వడానికి అతని డైరెక్షన్ గురించి చెప్పట్లేదు నేను. సినిమా బాగా తీశాడు డైరెక్టర్, అందరు తీస్తారు, ఆయన కూడా తీశాడు. కానీ తర్వాత ప్రొడ్యూసర్ బాధ్యతలను కూడా తను ఎత్తినేసుకొని నన్ను నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్కి
అతనికి ఒక దారి చూపించాలి, ఈ సినిమాకు అది ఇవ్వాలి అని చెప్పి తను మీద వేసుకొని ఇంత చేసినప్పుడు మేమేదో మా పనులు మేము చేసుకుంటాం, 4 సినిమాలు చేసుకుంటాం, ఈ సినిమాకి మేలు జరుగుతుంది, ఇక్కడికి రా బ్రో అని ఒక మాట చెప్పాడు అనుకో, నాకు భిక్షు కష్టమంతా గుర్తొస్తుంది. ఓకే, ఒకటేసారి రివైండ్ అయితే వాస్తవం వేరే సినిమాలకు రాకూడదని కాదు, ఏదో బిజీలో ఉండి కుదరదు, ఆ ప్రయారిటీలో అప్పుడు ఆ పని ఎక్కువైనప్పుడు రాము. ఈ భిక్షు దగ్గర నేను ఎందుకు నో చెప్పలేకపోతున్నానంటే, మేము ఒకరోజు ఒక గంట టైం ఇవ్వడానికి ఇట్లయితే ఆ పిల్లాడు సంవత్సరాల తర్వాత ఈ సినిమా కోసం ఉన్నాడు యా ఇందాక నేను యాక్చువల్లీ అనే వింటున్నా. ఒక ఆ ఇన్స్పిరేషను, అతను తిరిగిన కష్టము, నేనే ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు చూపించే అతనికి. అప్పుడు నాకున్న నమ్మకంతో చాలా ప్రొడక్షన్ హౌస్లో చాలా పెద్దోళ్ళ ఖాళీలు కూడా చెప్తే వాళ్ళు రమ్మన్నారు, స్టోరీ చెప్పమన్నారు. హీరో మంచి మంచి వారసత్వాలు సూపర్ స్టార్ల వారసుల కొడుకు సినిమా కూడా ఒక సినిమాకి నేను పంపించాలంటే చెప్పిన మనోడు అసలు పోలా అని అంటాడు. నేను నా దారి నేను చూసేసుకుంటే ఆ పాప ప్రొడ్యూసర్ ఏమైపోతాడు అంటాడు. ఇలాంటి తత్వం ఉన్న మనుషులు, ఇలాంటి వాళ్ళు దర్శకులు అవ్వాలి. ఇలాంటి వాళ్ళ మీద పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ధైర్యంగా పెట్టచ్చు. ఆఫ్ కోర్స్ ఇష్టపడతారు. అసలు ఆయన నేను ఇంకో క్వశ్చన్ ఏదైనా వేద్దాం అనుకున్నప్పుడు మొత్తం మీ గురించి చెప్పేశారు ఆయన. బట్ భిక్షు గారు, వన్ థింగ్, బిఫోర్ నేను ప్రమోషన్స్ ఏవి చూడకముందు ఒక సీన్ అన్నది, ఐ మీన్ ఒక ట్రైలర్లో ఒక పార్ట్ అన్నది చాలా వైరల్ అయ్యింది. అండ్ పాపం నువ్వు బోనాలకు వెళ్తున్నప్పుడు కూడా అడిగారు అని చెప్పి ఒక వీడియో చేసావు. అది చూసిన తర్వాత యాజ్ అన్ కామన్ ఆడియన్స్ నాకేమనిపించింది అంటే, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకు ఒకప్పుడు వచ్చాయి లైక్ ప్రేమిస్తే సినిమా కానీ, షాపింగ్ మాల్ కానీ, 10th క్లాస్ కానీ, ఈ సినిమాలన్నీ కూడా టీనేజ్ లవ్ స్టోరీస్. టీనేజ్లో ఏదైనా పొరపాటు జరిగితే సో ఎలాంటి సీక్వెన్సెస్ వస్తాయన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ వచ్చాయి. అలాంటిది ఇంకోటి వచ్చింది అని అనుకుంటారు. నేనే కాదు, నాలా కామన్ ఆడియన్స్ చాలా మంది కూడా అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళకి హుషారు పిట్టలు అన్న మూవీ ఎలా జస్టిఫై చేస్తారు? ఏం చూసి థియేటర్కి రావాలి అంటే, ఇప్పుడు ఈ 10th కూడా వస్తుందండి ట్రైలర్, థియేటర్కల్ ట్రైలర్. దాంట్లో యాక్చువల్గా అర్థమైపోతుంది నేనేం చెప్పాలనుకున్న కోర్ ఏంటనేది యాక్చువల్ కన్వే అవుతుంది. కొద్దిగా బాగున్నా కథ ఏందని అర్థమవుతుంది 100%. ఓకే, అంటే ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు అవుట్ ఆఫ్ 100%లో మనకి 50% పాజిటివ్ వచ్చినా ఓ 50% అనేది ఎక్కడి నుంచైనా ఒక చిన్న నెగటివ్ వస్తుంది. సపోర్ట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు, ఎవరు మనకి ఫేస్ టు ఫేస్ చెప్పరు కదా. బట్ మీరు సినిమాలో ఎలాంటి పర్టికులర్ సీన్స్ కానీ ఏదైనా షెడ్యూల్ చేస్తున్నప్పుడు ఇది ఆడియన్స్కి చూడడానికి కొంచెం ఇబ్బందికరమైనా పర్లేదు, నేను తీస్తా, అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీలో దానికి నేను జస్టిఫికేషన్ ఇచ్చుకోగలను అని చేసిన సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అంటే ఫస్ట్ హాఫ్లో చూసింది సినిమా చూసిన గంట 10 నిమిషాల సినిమా చూసింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ రీల్లో 15 నిమిషాలు ఒక బ్యాంగ్ వస్తుంది. ఓకే, ఆ బ్యాంగ్ ఎవరైనా ఫ్లాట్ అవుతారు, అమ్మ నిజమే కదా, అట్లా మనం కూడా జరిగింది కదా, మనకు చూస్తున్నాం కదా అని ఒక బ్యాంగ్ వస్తుంది. ఫస్ట్ అక్కడ ఫ్లాట్ అవుతారు ఎవరైనా అమ్మాయి అయినా మ్యూజిక్ డైరెక్టర్ అయినా చూసినప్పుడు సేమ్ అక్కడ అందరు నాకు కనెక్ట్ అయ్యారు. ఓకే, 15 నిమిషాలు ఒక ఇంచుమించు. ఎన్ని ఇయర్స్ జర్నీ చేశారు సార్ ఈ స్టోరీతో? నేను స్టోరీతో ఏం చేయలేదండి, ఆ సీన్లతో, ఆ కథలతో, జరుగుతున్న సిచ్యువేషన్తో, ఊర్లో ఉంటాయి కదా అవన్నీ జరిగి మొత్తం అన్ని పోగేసి హుషారు పెట్టలు తీసుకుని నేను పుట్టినసారి చూస్తూనే ఇటువంటి అని. ఎన్ని కథలు ఉండుంటాయి సార్ మీ సరౌండింగ్స్ లో? హుషారు పెట్టలు ఎంతమంది ఉండుంటారు? మస్తు మంది మోపాడు, గల్లి కూడా మోపాడు. మీవి కూడా ఏమైనా పెట్టారా? ఏంటి అదే ఐ మీన్ టు సే, మీ ఎక్స్పీరియన్స్ లో ఏమైనా హుషారు పెట్టల్లో పెట్టారా? ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటదండి. ప్రతి ఒక్కరిది నేను అడగలేదు సార్, మీది అడిగాను నేను. ఉంటదండి, ఆబ్వియస్లీ ఉంది. ఒక డైరెక్టర్ ఏ సినిమా తీసినా దాని నుంచి ఏదో కనెక్టివిటీ కనపడుతూ ఉంటుంది. మీరు డైరెక్టర్ గా మార్చేయకండి నన్ను. నేను అడిగింది ఏంటి, ఏదైనా పర్టికులర్ సీన్ మీది, మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టారా? పెట్టారు. షూర్. ఫస్ట్ హాఫ్ లో వస్తుంది, సెకండ్ హాఫ్ లో వస్తుందా? ఆగస్ట్ 15th రోజు మళ్ళీ Q&A పెడతారు. సార్ మొత్తం సినిమా కాదు సార్, ఫస్ట్ హాఫ్ లో వస్తుందా సెకండ్ హాఫ్ లో వస్తుందా మీ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పండి. సెకండ్ హాఫ్ లో వస్తుంది. అది సెకండ్ హాఫ్ లో ఏదైనా మంచి సీన్ వస్తే అది డైరెక్టర్ గారితో ఫిక్స్ అయిపోండి. సరే, ఇప్పుడు మీ ఇద్దరు కాస్త రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ హుషారు పిట్టల దగ్గరికి వచ్చేద్దాం. సో ఎవరు అంశ్? జనరల్ గా అంశ్ అన్న పేరు కొంచెం మనకి నార్త్ సైడ్ వినిపిస్తుంది. చూస్తేనేమో చక్క చాక్లెట్ బాయ్, హ్యాపీ బర్త్డే టు చాక్లెట్ బాయ్ అని పెట్టారు హుషారు పిట్టల టీం. ఏంటి అది ఫిక్సా? చాక్లెట్ బాయ్ అంశ్ అన్నదా? వాళ్ళు పెట్టారు, ఇంకా ఫిక్స్ అని ఏం లేదు. మీరు చెప్పారు చాక్లెట్ బాయ్ లేక బిస్కెట్ బాయ్ అని? ఏమోనండి బాబు, ఈ ఎండలో ఇట్లా ముట్టుకుంటే కందిపోయేటట్టున్నాడు ఆ పిల్లలు. చాక్లెట్ బాయ్. ఓకే, చాక్లెట్ బాయ్ కాదండి, చాక్లెట్ బాయ్. ఏంటది? చాకులంటి బాయ్. ఓకే, సో అంశ్ టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు అంటే లైక్ యూ బోత్ ఆర్ జెన్జీ కిడ్స్ రైట్? సో చాలా సినిమాస్ వస్తూ ఉంటాయి
అండ్ ఈవెన్ దో అందరికన్నా బాగా తెలుసు ఇప్పుడు సోషల్ మీడియా సొసైటీని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని ఎవ్రీథింగ్ యూ బోత్ నో. బట్ అన్ష్ టెల్ మీ వన్ థింగ్, ఈ హుషారు పిట్టలు అన్న స్టోరీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు వాట్ వాస్ ద పాయింట్ దట్ ఎస్ దీంతో నేను రావాలి ఇండస్ట్రీకి అని అనుకున్నారు? వాట్ వాస్ ద పాయింట్ దట్? స్టోరీ అక్క ఫస్ట్ థింగ్, హోల్ స్టోరీ, హోల్ స్టోరీ, ఏదో ఒక్కొక్క 2 పాయింట్లు కాదు, హోల్ స్టోరీ. ఓకే. అండ్ ఈ స్టోరీ చెప్పేటప్పుడు లైక్ వెన్ డైరెక్టర్ నరేషన్ ఇచ్చేటప్పుడే హీ వాజ్ లైక్, ఒకవేళ నువ్వు రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటేనే ఈ సినిమా ఒప్పుకో, ఏదో నీకు దొరుకుతుంది ఛాన్స్ కదా అని అట్లా నేను తీసుకున్న క్యాస్ట్ అయితే నేను నిన్నే చేస్తున్నా, బట్ టేక్ దిస్ మూవీ యాజ్ అన్ అంటే ఆపర్చునిటీ లెక్కలు కాదు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా చెయ్యి. ఓకే. సో నాకు ఆ పాయింట్ కూడా చాలా నచ్చింది. అరే అవును కదా, ఇలాంటి సినిమా నాకు మళ్ళీ దొరకదు. ఒక లైక్ ఎన్ని ఇయర్స్ అన్నా నేను ఇట్లనే ఆడిషన్లు ఇచ్చుకుంటే తిరిగినా నాకు ఇలాంటి స్టోరీ దొరకదు. ఎన్ని ఇయర్స్ నుంచి ఆడిషన్స్ ఇస్తున్నారు? 5-6 years అవుతున్నాయి. బిఫోర్ ఏమైనా చేశాను. ఏం మూవీస్ చేశారు? అంటే చేశాను లైక్ సార్ సినిమాలో చేశా, ధనుష్ గారితో. స్టూడెంట్స్ నైస్. సో అట్లా చిన్న చిన్న రీల్స్ లైక్ ఒక చిన్న, మళ్ళీ వెంకట్ గారితో కూడా చేశారు, సైంధవ్లో కూడా వెంకటేష్ గారితో. వావ్, ఎలా మిస్ అయిపోయాం మనం, కనిపించాలే. గుణశేఖర్ గారు యూఫోరియా అని వచ్చింది దాంట్లో వన్ ఆఫ్ ద, అయ్యే ఆ కార్లో ఉండే 5 అబ్బాయిలు దొరికాడండి మనకి. పిల్లలు అందరిని పిలవండి, యు ఆర్ ద గాయ్. ఓకే. సో ఆల్రెడీ సెట్ ఎక్స్పీరియన్స్ అంత ఉండే, బట్ లీడ్ ఒక. సో ఓకే, ఈ స్టోరీ నువ్వు లీడ్ గా రావడానికి ఇస్ దిస్ జస్టిఫైడ్ యూ? లైక్ ఎస్, ఫుల్లీ 100%. ఓకే. ఓకే, డన్. సో వాసవి గణేషన్, ఎన్ని కష్టాలు రా నీకు అసలు. పాపం అసలు అరే సినిమా చూసారు అడిగారు, ఓకే, టెంపుల్లో కూడా వదలరా ఆ పిల్లని. సో ఎట్లా అనిపిస్తుంది ప్రమోషన్స్లో ఎవ్రీవన్ లైక్ గుర్తుపడుతున్నారు? ఇన్స్టా రీల్స్ కూడా నేను చూస్తూ ఉంటాను, బాగుంటాయి, ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. బట్ వన్స్ హుషార్ పిట్టలు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ ఎలా వచ్చింది? అంటే రియాక్షన్ అంటే అందరిది నార్మల్ గానే ఉంది చెప్పాలంటే, ఆడియన్స్ ది ఇంకా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ. ఫ్యామిలీ నుంచి చెప్పు. ఫ్యామిలీ అంటే దే ఆల్ నో స్టోరీ అంతా తెలుసు కాబట్టి వాళ్ళు ఫుల్ క్లియర్గా ఉన్నారు. మూవీ రిలీజ్ అయ్యాక ఎవరిది ఏమన్నా ఉన్నా కానీ ఆ మైండ్ లోంచి పోయి పాజిటివిటీ వచ్చేస్తుంది. ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న కాదు, అమ్మ నాన్న తెలుసు, చుట్టూ ఫ్యామిలీ వేరే వేరే ఉంటారు కదా, కజిన్స్ అని సినిమాలో నీ క్యారెక్టర్ పేరేంటి? అత్త, మామయ్య, పిన్ని, బాబాయ్, అక్క, బాబాయ్, పక్కింటోళ్ళు, ఎరిగింటోళ్ళు, పొరుగింటోళ్ళు, కిందోళ్ళు, పైనోళ్ళు, అలాంటి వాళ్ళు అలా అంటూ ఉంటారు. నేను ఇంత పెద్ద క్వశ్చన్ అడిగితే అంటూ ఉంటారు. అసలు నీకు డైలాగులు చాలా తక్కువ ఉన్నాయి కదా సినిమాలో, పెద్ద డైలాగ్స్ ఉన్నాయా? నేను అంటే ఎవరేమో అబ్జర్వ్ చేశారో కానీ ఈవెంట్స్ జరిగేటప్పుడల్లా అమ్మ ఉంటుంది కదా, వాళ్ళమ్మ, ఆ ఫేస్ చూస్తాను నేను. ఆ ఫేస్లో అంటే వీళ్ళు ఏమేమి ఎదుర్కొన్నారు అనేవన్నీ సన్నివేశాలు నాకు గుర్తు వస్తాయి, డెఫినెట్లీ నాకు వస్తుంటాయి. అంటే మనం అక్కడ జోకులు వేస్తుంటాం, నవ్వుతుంటాం, మేమంతా ఏమైనా నవ్వుతూనే ఉంటాం, మేమంతా బాగానే ఉంటాం, తను బాగానే ఉంటుంది. పాపం ఆ ఆడియన్స్ మధ్యలో అది అక్కడ ఎంత కామెడీ రాని ఆమె నవ్వదు. ఆ ముఖంలో ఏమేమి ఉంటాయంటే, ఇన్ని అన్నారు కదరా మమ్మల్ని, ఇన్ని చేశారు కదా, సినిమా రిలీజ్ కానీ మీ సంగతి చెప్తా. మరి మీరు ఏదేదో అంటున్నారు నా పిల్లని, నన్ను మేమేం చేసాము, అది ఎంత మంచి సినిమా, మీరు సినిమా రిలీజ్ అయినా చూస్తా అంటే ఆమె అక్కడ స్టక్ అయిపోయింది పాపం. అక్కడ ఆమె ఎంత హట్ అయిందో పాపం, అక్కడ స్టక్ అయింది. సో అలా అక్కడే మనకు అర్థమైపోతుంది, ఆమె చెప్పలేకపోతుంది ఏమన్నా, నాకు అర్థమైంది. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు ఆ విజన్ ఉంటుంది కదా. సో నేను సినిమా అంతా అయిపోయాక చూసి రీరికార్డింగ్ చేసేవాడిని కాదు, తీయక ముందే పాటను విజువలైజ్ చేసుకొని పాట చేసేవాడిని కాదు. అమ్మ ముఖం చూస్తే మాత్రం వాళ్ళకి ఏదో చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి అనిపిస్తుంది, కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ఫస్ట్ అప్రిషియేట్ చేస్తారు సినిమా రిలీజ్ కానీ, తనని అమ్మని ఇద్దరు. అంటే డెఫినెట్లీ అండి, ఇప్పుడు నిన్నే కాదు, నేను ఇందాక కొన్ని మూవీ నేమ్స్ మెన్షన్ చేశాను. ఆ మూవీస్ రిలీజ్ అయినప్పుడు కూడా అందులో లీడ్గా చేసిన వాళ్ళకి కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి అనుకుంటారు. అలానే నీకు ఆ సక్సెస్ అనేది వస్తుంది. బట్ ఈ త్రూ అవుట్ ద ప్రాసెస్లో నువ్వు ఫేస్ చేసినవి కొన్ని ఉంటాయి. ఇట్స్ వెరీ లిటిల్ ఏజ్ అబ్బా నేను ఈ క్వశ్చన్ అడగడానికి, కానీ బట్ స్టిల్ హుషారు పిట్టల మూవీ షూటింగ్ టైంలో వాట్ వాజ్ ద టఫెస్ట్ వన్ నీకు? అంటే యాక్టింగ్ డైలాగ్స్ అండి, స్లాంగ్ అనుకోవచ్చు, లేదా కొన్ని డైలాగ్స్ అవ్వచ్చు. ఓకే.
అవి నాకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించాయి. సార్ హెల్ప్ తోటి అది చాలా ఈజీ అయిపోయింది. ఓకే, ఎవరు ఫేవరెట్ హీరోయిన్ నీకు, ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో? అనుష్క గారు అంటే నాకు చాలా ఇష్టం. అనుష్క గారు అంటే చాలా ఇష్టం. ఏ సినిమా బాగా ఇన్స్పైర్ చేసింది అనుష్క గారిది? బాహుబలి కావచ్చు, అరుంధతి. కావచ్చు కాదురా, నేను ఇన్స్పిరేషన్ చేసిందో చెప్పు. అరుంధతి. అరుంధతి, ఓకే. నువ్వు ప్రీవియస్ ఏమైనా చేసావా, లేకపోతే కెమెరా ఎక్స్పీరియన్స్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎలా వచ్చింది ఆఫర్? సరే, ఎలా పట్టారు సార్ ఇవన్నీ? ఆడిషన్ త్రూ ఆడిషన్ త్రూ ఆడిషన్స్. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చావా? దేనికైనా ఆడిషన్స్ ఇచ్చి? అంటే ఇంతకు ముందు కొన్ని ఆడిషన్స్ అయితే జరిగాయి కానీ ఇగో నువ్వు డబ్బులు పొదుపుగా వాడు, మాటలు పొదుపుగా వాడు ప్లీజ్. ఏ క్వశ్చన్ అడిగి లాగుదా అనుకున్నా. గలగలా మాట్లాడాలి నువ్వు, అవే కదా మాకు ఇప్పుడు లచ్చిందేవి. అట్రాక్ట్ అంటే లైక్ మీ ఇద్దరు అట్రాక్షన్ కాబట్టి డెఫినెట్లీ మీ ఇద్దరే మాట్లాడాలి. వాళ్ళేమో మాట్లాడుతున్నారు, మీరు ఇద్దరేమో పొదుపుగా వాడుతున్నారు. సార్ మీరు యువర్ ఫేవరెట్ వన్, ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో బాస్ చిరంజీవి గారు. ఓ బాసా, మళ్ళీ మీ బాస్ నీకు ఫేవరెట్ హీరో? మెగాస్టార్ అంటే బాస్ అంటే ఒకరు ఉన్నారు కదా ఇండస్ట్రీలో. ఒక్కలే ఉన్నారులేండి, నేను కాదనట్లేదు. అలాంటప్పుడు బాస్ చిరంజీవి గారు అట్లా మాట్లాడారు. పేరు వస్తే మాకు తమ్నెల్ వేసుకోవడానికి ఉంటది కదా. లేదు, మెగాస్టార్ అనే కనీసం మెగాస్టార్. ఓకే, సో ఏ సీన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ ఇబ్బంది పెట్టేస్తున్నాడు, అబ్బా నా వల్ల కాదు అని అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా? ఇగో ఓపెన్ చెప్పాలి, పక్కన డైరెక్టర్ గా మా ప్రతి సీన్ అక్క, డైరెక్టర్. ఎందుకంటే నేను అసలు ఇన్నోసెంటే కాదు. ట్రైలర్ లో టీజర్ లో నాకు చూపించారు ఇన్నోసెంట్ అసలు కాదు. మాకు తెలుసు సార్, అబ్బాయిలు ఇన్నోసెంట్లు ఎందుకు ఉంటారు చెప్పు. సో ఆ సీన్ లో ఇంకా ఒక సీన్ ఉంటది నాది ఇంకా మా ఫాదర్ది, చాలా ఎమోషనల్ సీన్ అది. అక్కడ కూడా లైక్ మన ఇండియన్ పేరెంట్స్ ఎప్పుడు ఇట్లా కూర్చోబెట్టి నాన్న ఏం చేస్తున్నావు అలాంటివి ఏం జరగవు కదా. సో ఆ ఒక సీన్ ఉంటది. సో అది నిజంగానే పడ్డాయా దెబ్బలు? ఇన్ రియల్ లో అందరికి పడతాయి, షూటింగ్ పడ్డాయా? పడకపోతే ఆ ఎమోషన్ ఫీల్ రాదు. పడ్డదనే ఒకటి అంతే. అట్లా పడ్డాయి. నీకు ఉంటాయి నాకు తెలిసి, కొట్టే సీన్స్ ఉంటాయి. నీకు కూడా అనుకుంటా. పడ్డాయా? నీకు కూడా పడే ఇద్దరికి పడ్డాయి. ఓకే, ఆమెను ఎవరు కొట్టరు, రామ ఒక్క డైలాగ్ ఏదైనా ఇది రిలీజ్ చేయొచ్చు ఎక్స్క్లూజివ్ గా అని అనుకుంటే, విత్ యువర్ డైరెక్టర్ పర్మిషన్ ఒక్క డైలాగ్ ఏదైనా చెప్పవా? ఇప్పుడే ఉంది కదా. అదే భయపడితే పనులు అయితే ఎంత పెద్ద డైలాగ్ చెప్పింది సార్. చెప్పట్ ఏం అడిగింది? పెద్ద డైలాగ్ చెప్పమని. సినిమా మొత్తం ఏముంటది? ఆమె డైలాగులు తక్కువ, మాటలు ఉండవు. ఎవరమ్మా మంది? ఒంగోలు. చాలా తెలివైన వాళ్ళే ఒంగోలు వాళ్ళు, మామూలు కాదు. అనుష్క గారు ఏదైనా ఒక పాట డైలాగ్? ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. అనుష్క గారు రాసారి అనుష్క గారు సారీ మర్చిపోయింది సార్. పాడమ్మా. రెడీ 1 2 3 స్టార్ట్. కెమెరా రోలింగ్, యాక్షన్. అక్కడ కట్ చెప్తున్నారు. ఫాస్ట్ మనం ఇంకా కమాన్. ఓ పాట ఇష్టం, పాట పాడు. చెమ్మ చెక్క చరణది మొగ్గ చెమ్మ చెక్క. మీరేం పాడుతున్నారు? ఆయన పాడు. ఒక పాట పాడరా, తర్వాత క్వశ్చన్ అడిగి నేను ఫైనల్ చేస్తాను. సరే మా లైన్ పాడితే నువ్వు ఆయన చిటికలేసి చిటికలు అందంగా ఉన్నవే ఎవరే నువ్వు. ఎవరు చెప్పు నువ్వు, ఎవరు నువ్వు? నేనే హుషారు పిట్టల హీరోయిన్ అని చెప్పాలి. వాట్ ఇస్ దిస్ డార్లింగ్? నెక్స్ట్ లైన్ చెప్పు. నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. పాడు చూడకు. అలజడి రేపింది నీలో చిరునవ్వు. ఇప్పుడు రెండు పాడు. ఇప్పుడు నవ్వవా? కొంచెం నవ్వవా? ఓకే, డన్. సో భిక్షు గారు, వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్. సో యాజ్ ఐ మెన్షన్, మూవీ రిలీజ్ అయినంత వరకు అంటే 15th August వరకు యూ హ్యావ్ టు ఫేస్ సో మెనీ క్వశ్చన్స్. ఎందుకు ఇలా తీసావు, ఎందుకు ఇది చేసావు, ఇలా ఏంటి, పిల్లలతో ఇలాంటి సినిమాలు ఏంటి అని చెప్పి. ఒక ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా కలిసి వచ్చి మీ సినిమా చూసిన తర్వాత నేను నా పిల్లలతో కూడా ఈ సినిమా చూడొచ్చు అనుకుంటారా, లేకపోతే నా పిల్లలకి ఈ సినిమా చూపించకూడదు అని అనుకుంటారా? దాని డౌట్ ఏం లేదండి. ఈ చూడ పక్కన పెడితే కంపల్సరీ ఇది పిల్లలతో చూడాలి, ఫ్యామిలీ చూడాలి అని కంపల్సరీ ఫిక్స్ అవుతారు. ఓకే, విత్ ఫ్యామిలీ అంటే ఇది నేను నిజం కాదు, రీసెంట్గా రామన్ నాయుడులో
ఒక ప్రీమియర్ షో చేసామండి. అక్కడికి వచ్చి ఒక పర్సన్ హగ్ చేసుకుండు. అమ్మ ఈ సీను నాకు పర్సన్ నా లైఫ్లో జరిగింది. స్టన్ అయ్యి షాక్ అయ్యి తిల్లే అవుట్ అయ్యని చెప్పిండు. షాక్ అయ్యి షేక్ అయ్యి మొత్తం. మా అమ్మాయి డైలాగ్ నేను చెప్పిన అప్పుడు చెప్తా ఉంటుంది, షాక్ అయ్యి తిల్లై అవుట్ అవుతామని. సినిమా ఏంటో మీరేమో అన్ని చెప్తున్నారు, ఆవిడేమో అంటారు ఆవిడ. అదే దాంట్లో ఒక ఆడియన్స్ చెప్పిన ఆయన ఓకే చూస్తా. ఆమెను ఏదేదో అన్నారు కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక చూశాక మాట్లాడతాను. వన్ థింగ్ ఐ విల్ సే, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇవన్నిటిని కాకుండా ఒకే ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ఇండస్ట్రీలో వస్తున్నావు కాబట్టి అందరూ చాలా అంటారు, అన్న వాళ్ళందరూ బ్యాక్ ఉన్నారు. యు ఆర్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అంటే ఎంత ధైర్యంగా నిలబడ్డావో ఆలోచించు. అండ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ విత్ యూ కాబట్టి అవన్నీ వదిలేసే. బీ స్ట్రాంగ్ అండ్ బీ లౌడ్. నీ వాయిస్ రేస్ చేసి మాట్లాడు అంతే. యు ఆర్ డూయింగ్ గుడ్. నీ సెల్ఫ్ కి తెలుసు కదా నువ్వు మంచి చేస్తున్నావు. దాట్స్ ఇట్. ఇంకెవరికి భయపడాల్సిన అవసరం. అందుకనే మొన్న ఏమన్నది అని మళ్ళీ సార్ అయ్య, అది నిజమా అబ్బా? ఎంత పద్ధతిగా మాట్లాడుతూ పిచ్చి పడేసింది. ఒకసారి మొత్తం ఎలా చెప్పు. ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా దినవ తగ్గేదేలే. సో ఎస్, డెఫినెట్లీ ఆగస్ట్ 15th మూవీ రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ మీట్ యూ అగైన్, వన్స్ అగైన్ మాట్లాడుకుందాం సినిమా గురించి అండ్ మీ పర్ఫార్మెన్సెస్ గురించి. చరణ్ గారి గురించి మేము ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి, బట్ సార్ ఈసారి మీకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ కదా, సో మేము కూడా చూసి డెఫినెట్లీ చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు కీప్ వాచింగ్ వేదా టీవీ. టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.